తప్పకుండా ప్రభు. మాయాపూరు మహాప్రభు కరుణ అక్కడి నుంచే వస్తున్నాయి అన్నీ. జనార్దన్ ప్రభు కోరిక అది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి ప్రభు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు బాబు. ఎప్పుడు ఆయన కోపంగా మాట్లాడని నవ్వుతూనే ఉంటారు. ఆయన నవ్వుతో మీ కోపం తగ్గించేస్తారు. ఇక్కడ బాగా పూజ చేస్తుండేది చక్కగా. ఇంకొకటి బట్టలు వచ్చినప్పటి నుంచి చూస్తే బట్టల మీద చిన్న మచ్చ కూడా ఉండదు. అంత అంత శుభ్రంగా ఉంటాయి బట్టలు అనమాట. ఆయన స్నానం చేసేది కావచ్చు, ప్రసాదం తీసుకోవడం, నిద్రించే బట్టలు, ధరించే బట్టలు, కబోర్డు అంత చాలా శుభ్రంగా, చాలా సత్వగుణ లక్షణాలు ఉన్నాయి. హరే నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. నాకు ఇస్కాన్ పరిచయం అయింది వచ్చేసి 2013లో. అప్పుడు వచ్చేసి మధురేష్ ప్రభు కొండపేటకు వచ్చినారు. అప్పుడు కొండపేటకు వచ్చినప్పుడు నగర సంగీతం చేస్తున్నారు. అప్పుడు నగర సంగీతంలో నేను కూడా వెళ్ళి తిరిగి అది నగర సంగీతంలో పాల్గొని నేను. అలాగా మళ్ళీ తర్వాత వ్రజల ప్రభు కొండపేటకు రావడము, ఆ విధంగా గుడికి వెళ్తూ ఆడ చిన్న చిన్న సేవలు చేస్తూ అట్నే స్కూల్కి పోతూ ఆ విధంగా ఉన్నాను. తర్వాత ఆ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా హాస్టల్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ హాస్టల్కి వెళ్ళాను నేను. ఆ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఇంకా 2020లో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్ వచ్చిన తర్వాత నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర ఉండి గుడికి వెళ్ళి సేవలు చేస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా అప్పుడు ఎట్లా ఉద్యోగం చేస్తున్నాం కదా, దేనికి ఉద్యోగం చేయడము అని టెంపుల్లోకి వచ్చినాను. వచ్చిన తర్వాత శాస్త్ర ప్రభు ఉండి అప్పుడు నన్ను రావాలి లోపలికి అని చెప్తూ ఉన్నారు. అంటే గుళ్ళోకి రా, ఈ విధంగా బాగుంటుంది, సేవలు చేద్దు అని. ఆ విధంగా వచ్చినప్పుడు నేను సేవలు చేస్తూ ఉన్నప్పుడు మధురేష్ ప్రభు ఎప్పుడైనా కొండపేటకు వచ్చినప్పుడు ప్రభు బాగా మాట్లాడడం, పలకరియడము, ఈ విధంగా దగ్గర కూర్చోబెట్టి ప్రసాదం పెట్టడము, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. తర్వాత గుళ్ళోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నాకు పాతలు సేవ చేయమని చెప్పినారు. చేస్తూ ఉన్నాను. తర్వాత ఆ విధంగా చేస్తూ కొనసాగుతూ ఉన్న తర్వాత నాకు ఫస్ట్ ఒక సేవ చెప్పినారు. అది ఏంటంటే కనుక హారతి ప్లేటు సర్దమని చెప్పినారు. ఆ సర్దినప్పుడు అప్పుడు వచ్చినటువంటి అనుభవం, నేను పూజారి సేవ చేసేటప్పుడు కూడా నాకు అంత అనుభవం రాలేదు. ఫస్ట్ రోజు నేను ఆ వద్దు నైటు ఆ క్లీనింగ్ చేసి మొత్తం అంతా ఆ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత పొద్దున్నే లోకనాథ ప్రభు హారతి ఇచ్చేటప్పుడు నేను చూసినప్పుడు అది నేనే చేసినది హారతి, అది ప్లేట్ సర్దినేది ఇప్పుడు లోకనాథ ప్రభు నితాయ్ గౌర్ సుందరికి సమర్పిస్తున్నారు, నాకు ఎంత అవకాశం కలిగింది అని ఆ విధంగా వచ్చింది. ఆ విధంగా వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత ఈ విధంగా నేను కూడా పూజారి సేవ చేస్తే బాగుంటుంది అని అనిపించి మళ్ళీ తర్వాత పూజారి సేవ కూడా చేయడము జరిగింది. తర్వాత చేస్తూ ఉన్నప్పుడు అట్లనే చేస్తా, సేవల్లో అన్నీ గడుస్తా 3 సంవత్సరాలు ఇస్కాన్ పొద్దుటూరులో ఉన్నాను. తర్వాత 2023 లాస్ట్ ఎండింగ్లో నేను బయటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 2023 ఆ విధంగా కొద్ది రోజులు ఒక 2 నెలలు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను. తర్వాత మళ్ళా నేను ఏదో ఒకటి ఇంకా చూసుకోవాలి కదా, ఇంకా ఇస్కాన్లో లేకుంటే మన బతుకు తెరుగు బయట ఎటుంటుందంటే ఏదో ఒకటి జాబ్ చేయాలి. ఇంకా జాబ్ చేయాలి కాబట్టి ఇంకా జాబ్ అనేది వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు మా వాళ్ళు రిలేటివ్స్ చెప్పినారు, ఇట్లా నెల్లూరుకి రా, నీకేంటికి ఇస్కాన్లో ఉండడము, అందరిని వదిలేసి ఇంకా ఆ విధంగా అక్కడ వచ్చి నేను రియల్ ఎస్టేట్ ఆ విధంగా ఉంది కదా మనకు చేసుకోవచ్చు ఆ విధంగా చెప్తే ఇంకా నేను నెల్లూరు పోయిన తర్వాత నెల్లూరు పోయిన తర్వాత ఒక వారం 2 వారాలు ఉన్న తర్వాత ఆయన ఏమి చూపిలేకుంటే మళ్ళీ తర్వాత నేను మళ్ళీ ఇది కాదులే వెళ్తానని వచ్చేసి మళ్ళీ నేను వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడుకొని నేను చిత్తూరుకి అక్కడికి రియల్ ఎస్టేట్ కానీ జాబ్కి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నైట్ డ్యూటీ ఇచ్చినారు. అంటే మనకు అక్కడ లాంగ్వేజ్ రాదు, హిందీ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లము, అందులో నైట్ డ్యూటీ.
వాళ్ళతో డ్రైవర్లతో మాట్లాడాలంటే మాట్లాడలేక వాళ్ళతో ఇంకా ఆ విధంగా నాకు చాలా ఇబ్బంది అయింది. అక్కడ 7 మంత్స్ అక్కడ చేసింది నేను. చేసి మళ్ళీ ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాదాపు 5 నెలలు నేను ఖాళీగా ఉన్నాను. 5 నెలలు ఖాళీగా ఉన్న తర్వాత మళ్ళీ కడపలోనే శ్రీరామ్ ఫైనాన్స్లో కలెక్షన్ రికవరీగా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నప్పుడు రీసెంట్గా మా నాన్న ఎక్స్పైర్డ్ అయిపోయాడు. ఇంకా కుటుంబ బాధ్యత మొత్తం అంతా మన మీద పడింది. ఇంకా ఈ విధంగా ఫైనాన్స్ ప్రాబ్లము ఇంకా ఈ విధంగా అంతా ఆ విధంగా చాలా ఇబ్బందిగా ఉన్నది. కానీ ఏదో ఒక విధంగా భగవంతుడి దయ వల్ల అయితే కనుక ఇల్లు అనేది ఎట్లా ఒకట సాఫీగానే జరుగుతున్నది. అది ఏంటంటే నేను అంతో ఇంతో భక్తి చేసిన ద్వారానే ఈ విధంగా దీన్ని బ్యాలెన్స్ అనేది చేయగలుగుతున్నాను. అట్లానే నేను ఇప్పుడు కూడా భక్తి చేస్తూ ఈ విధంగానే ఉండి మళ్ళీ ఫ్యూచర్కి బ్రహ్మచారిగా రావాలని నా కోరిక. ఆ విధంగా మీ ఆశీర్వాదం ఉంటే కనుక వచ్చేదానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను. హరే కృష్ణ. నవీన్ ప్రభు. నెక్స్ట్ మణి ప్రభు. హరే కృష్ణ. నవీన్